యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగూ చూతును. కన్యక విషయంలో నేను చెడ్డగా నడుచుకుని ఎడల పరలోకములో ఉన్న దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఏమవుగును. అబ్బా, యోబు గారు ఎంత బాగా బ్రతికారంటే, ఎంత బాగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి నడుచుకున్నాడంటే, శరీరముతో నిబంధన చేసుకుంటున్నాడట, కళ్ళుతోనూ ఆలోచనతోనూ చూపుతోనూ. నేను స్త్రీ విషయంలో తప్పుగా నేను నడుచుకుంటే నా దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది అని ఆలోచించాడట. కళ్ళు ఏం చూడాలనుకుంటే అవి చూపించేస్తున్నాం కళ్ళుకి. మన మనసుకి ఏది నచ్చితే, మన హృదయానికి ఏది నచ్చితే అది మనము ఈ శరీరానికి ఇస్తున్నాం. ఎటువంటి నిబంధన శరీర విషయంలో మనము చేసుకోలేదు. కళ్ళు చూడవలసిన వాటినే చూడండి, చూడకూడని వాటిని చూడవలసిన వాటినే చూడండి, చూడకూడనివి చూడకండి అని ఎటువంటి నిబంధన మనము మన కళ్ళుతో కానీ మన శరీరంతో కానీ చేసుకోలేదు. కానీ యోబు గారు అట్ట చేసుకున్నారట. అమ్మా వినాలి అమ్మా. పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడు ఇక్కడ. ఈ మాట మీరు ఎలా చదువుకోవాలంటే, నేను ఒకవేళ నా శరీరంతో నిబంధన చేసుకోకపోతే, నా శరీరాన్ని దుర్నీతికి అప్పగించితే, నా శరీరాన్ని పాపానికి అప్పగించేస్తే, నా శరీరాన్ని మంచి కోసము నడిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని గాలికి వదిలేస్తే, పరలోకంలో ఉన్న దేవుడు ఆజ్ఞ ఏమైపోతుంది అని ఆలోచించాడట. దేవుని ఆజ్ఞకు యోబు గారు ఎంతో విలువనిచ్చారు. దేవుని మాటకు విలువనిచ్చారు. ఆయన దేవుని మాట ఏమైపోకూడదు, దేవుని ఆజ్ఞ ఏమైపోకూడదు. దేవుడు ఆజ్ఞ గొప్పగా ఉండాలి. దేవుడు ఆజ్ఞ నా కన్నులతోనూ నా దేహంతో నిబంధన నేను చేసుకోకపోతే దేవుడు ఆజ్ఞ ఏదో అయిపోద్ది. ఎంత బాగా బ్రతికాడో చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను చూడకూడదని, స్త్రీ జోలికి వెళ్ళకూడదని. అలాగ నేను చేసిన ఎడల పరలోకంలో ఉన్న దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది. నేను ఏదైనా చెడ్డగా తిరిగాను అనుకో, నా తండ్రికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, నా తండ్రి బ్రతకలేడు అనే ఆలోచన కొడుకుగా నాకు ఉండాలి. వచ్చినా కూడా సరిగ్గా నిలవబడలేని పరిస్థితిలో ఈరోజు కుమారుల జీవితాలు, కూతుర్ల జీవితాలు ఉన్నాయి. ఒక సేవకుడిగా నేను అనుకోవాలి, ఒక విశ్వాసిగా మీరు అనుకోవాలి. ఏమని? మన శరీరంతో నిబంధన చేసుకోవాలి. నేత్రాశకు దూరంగా ఉండండి, శరీరాశకు దూరంగా ఉండండి, జీవపు డంబానికి దూరంగా ఉండని మన కళ్ళుకి, మన శరీరానికి, మన దేహానికి నిబంధన చేసుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞకు విలువిచ్చినట్టు. ఎంత గొప్పగా బ్రతికాడు మహానుభావుడు యోబు గారు, ఎంత గొప్పగా బ్రతికాడట. 4వ వచనము, ఆయన దేవుడట మనుషుల ప్రవర్తనను ఎరుగుతాడట. దేవుడట మనుషుల ప్రవర్తనను ఎరుగుతున్నాడట. ఆయన దేవుడు నా ప్రవర్తనను ఎరుగుతాడు, నా అడుగుజాడలన్నిటినీ. అబ్బా, దేవుడు ఏం చేస్తాడట? మన అడుగు జాడలను లెక్కిస్తాడట. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు, నిద్ర లేచినప్పటి నుంచి మరలా నిద్రపోయినంత వరకు నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళావు? మరి నీ అడుగు జాడలు ఏ రోజైనా లెక్క పెట్టుకున్నావా? నేను
నిన్న ఉదయం లేచి నిన్న మరలా రాత్రి నిద్రపోయినంత వరకు ఎన్ని చోట్లకి వెళ్ళాను, నా అడుగు జాడల్ని నేను లెక్కించుకున్నానా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? ఎన్ని చోట్లకి వెళ్ళాను నాకే గుర్తులేదు. ఇప్పుడు అడుగుల లెక్క, ఎన్ని చోట్లకి వెళ్ళామో గుర్తులేదు, ఇప్పుడు వాటి లెక్క ఏంటి? ఇంత గొప్పోడా దేవుడు? అంత గొప్ప దేవుడి దగ్గర అంత గొప్పగా బ్రతికాడు యోబు. నా అడుగుల జాడలన్నిటినీ దేవుడు లెక్కిస్తాడు, కౌంట్ చేస్తాడట. అంటే ఇప్పుడు పడిపోయి లేచేవారు, మనలో ఎవరైనా పడిపోయి లేచేవారు అందరూ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇలాంటి మహానుభావుల జీవితాలను ముందు పెట్టుకొని ఎదుగుతుండాలి. నా ప్రవర్తన విషయంలోనూ నా అడుగుల జాడలన్నిటినీ దేవుడు లెక్కిస్తాడు. తర్వాత యోబు గ్రంథము 31:37, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే. అబ్బా, దాసుడిలా బతకూడదట, రాజులా బతకాలట. అంటే అర్థం ఏంటంటే పడిపోకన్నా బ్రతకడం నేర్చుకోవాలి. యోబు గారు ఎలా బ్రతికారట? దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళారట? రాజులాగా వెళ్ళాడట. భక్తిలోను, యథార్థతలోను, ప్రవర్తనలోను, క్రియల్లోను గొప్పగా బ్రతికాడట. రాజులాగా బ్రతికి వెళ్ళాడట దేవుడి దగ్గరికి. మరి మనం ఎలా బ్రతికెళ్తున్నాం? నేను ఎలా బ్రతికెళ్తున్నాను? ఈరోజు ఆదివారం భక్తిగా ఉంటాను, రేపు సోమవారం ఏదో కారణం చేత పడిపోతాను అనమాట. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి వాక్యంతో నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇది మన జీవితం. ఆయన జీవితం, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. కౌంట్ చేసుకుంటుండట, ఎక్కడెక్కడ తిరిగాడు అవన్నీ కౌంట్ చేసుకొని లెక్క చెప్తున్నాడట. దేవుడు అడిగితే మనం లెక్క చెప్తామా? ఏటమ్మా, నీకు 50 సంవత్సరాలు ఇచ్చాను, 70 సంవత్సరాలు ఇచ్చాను, నువ్వు నడక ప్రారంభించిన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ పాదాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయో చెప్పు అనేసి అంటే ఏం చెప్తామండి? 10 సంవత్సరాల తర్వాత గుర్తుంటే 20వ సంవత్సరం వచ్చేసరికి 10 సంవత్సరాల కిందటి కాదు, ఆ ముందు సంవత్సరం కిందటి మర్చిపోతాం. ఇప్పుడు లెక్క కౌంట్ చెప్పాలట ఆయనకి. ఎంత గొప్పగా బ్రతికారు మహానుభావులు. 31:30 నేను ఇలాగూ చెయ్యలేదు, అతని ప్రాణము నేను శపింపలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యను లేదు. బా, చాలా బాగా బ్రతికాడు. మనమా బ్రతకలేకపోతున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇలా బ్రతికెళ్ళాలట. ఎలాగా? పాపం చేయటానికట నోటికి ఛాన్స్ ఇవ్వలేదట. అంటే పాపం ఎన్ని విధాలుగా ఉంది? చూపు ద్వారా పాపం, ఆలోచన ద్వారా పాపం, నోటి ద్వారా పాపం, చేతుల ద్వారా పాపం, శరీరం ద్వారా పాపం. ఇన్ని పాపాలకి చోటు ఇవ్వకన్నా బ్రతకాలి, పడిపోకన్నా బ్రతకాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, రాజులాగా వెళ్ళాలి. పడిపోయేవాడిలాగా బ్రతికి వెళ్ళకూడదు, పడకన్నా బ్రతికి నిలబడిన రాజులాగా వెళ్ళాలట. ఇంకా వాక్యము ద్వారా వచ్చిన రక్షణ, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తీసుకొచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకన్నా అంతం వరకు సహించి రక్షణలో నిలవబడి పరలోకం వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా దారి తొలగిపోతే నేనింతే అని అనుకోకుండా మళ్ళీ సరైన దారిలోకి వచ్చేటట్టు మనందరం బ్రతకాలి. యోబు గ్రంథము
27:6 బాగా వినాలి. నా నీతిని విడవక. అబ్బా, ఎలాంటి ఆలోచనలతో బ్రతికారు తెలుసా? నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. అంత గొప్పగా బ్రతికాడట. మన ప్రవర్తన బాగోపోతే మన మనస్సు, మన హృదయం మనలను నిందిస్తుందట. భార్య మీద నిందలేసిన భర్తల మీద భార్యలేసిన నిందలు. మనుషులు మన మీద నిందలేస్తుంటారా? నిందలేస్తారు. నిందలు లేకన్నా బ్రతకడం ప్రయత్నం చేయండి అని చెబుతూ మనుషులు నిందలేయడం మనం విన్నాము. కానీ హృదయం కూడా మన మీద నిందేస్తుందట. హృదయం కూడా నింద వేయకన్నా బ్రతికాడట మహానుభావుడు. చూడండి ఎంత గొప్పగా బ్రతికాడు. ఒకవేళ నేను చచ్చిపోతే నా హృదయం కూడా నా ప్రవర్తన విషయంలో నన్ను నిందించదు అంటే ఎంత బాగా బ్రతికాడు, ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు. దాన్ని ఏమంటారు? కేర్ అంటారా? కేర్ తీసుకున్నాడు. జీవిత విషయంలో కేర్ తీసుకొని బ్రతకాలట. ఇలాంటి భక్తుల జీవితాలు మనం చదువుతుండాలి. ఎప్పుడు వరకు చదవాలి? అంతం వరకు చదవాలి. మరణం వరకు చదవాలి. యేసుప్రభు రెండవ రాకడ వరకు బతుకుంటే అంతవరకు చదవాలి. చావు వరకు చదువుకోవాలి. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదంటే హృదయము కూడా నిందించకన్నా హృదయాన్ని అంత బాగా కాపాడుకున్నాడు, ప్రవర్తనను అంత బాగా కాపాడుకున్నాడు. ఈరోజు మనల్ని ఎవరు నిందించేస్తున్నారు? మనుషులు ఏమి కాక నిందించేస్తున్నారు. అంటే ఆ నిందల మధ్య ఉన్నామన్నమాట, నిందల్లో ఉన్నామన్నమాట. ఏమి కాకన్నా నిందించేస్తున్నారు. కానీ ఈయన ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే హృదయం కూడా నిందించకన్నా బ్రతికాడట. హృదయం కూడా నిందించకూడదు. గొప్పగా బ్రతికాడు, నిందించనంత గొప్పగా బ్రతికాడు. ఇదిగో నీ ముక్కు మీద మచ్చ ఉంది అని ఎదుటోళ్ళు అనకున్నా బ్రతకడం అదొక ఎత్తు అయితే, మన మనస్సు, మన హృదయము మన మీద నింద వేయకన్నా బ్రతకడం రెండో ఎత్తు. మనుషులు ఆయనను తప్పు పట్టలేదట, హృదయం కూడా ఆయన్ని తప్పు పట్టలేదట. అంత బాగా ఎదిగాడట, అంత బాగా బ్రతికాడు, అంత బాగా భక్తి చేశాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు, అంత గొప్పగా బ్రతికాడు. మనము కూడా అంత గొప్పగా బ్రతకాలి. 23వ అధ్యాయం 11వ వచనం. 23వ అధ్యాయం 11వ వచనం. నా పాదములు అబ్బబ్బా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, నా పాదాలు దేవుని అడుగులతో అడుగులేసాయి. అప్పుడప్పుడు అంటారు కదా కొంతమంది పెద్దోళ్ళు చనిపోగానే, మనం ఎవరు అడుగు జాడల్లో నడవాలి? మంచిగా బ్రతికిన, సమాజ శ్రేయస్సు కోరి ప్రజలకు మేలు చేసిన వాళ్ళ గురించి కొన్ని కూడుకులు పెట్టుకునేటప్పుడు మనము అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి, మనము యేసుక్రీస్తు గారి అడుగు జాడల్లో నడవాలి అని మాట్లాడుకుంటారే. అలాగట యోబు గారు, నా పాదములు దేవుని అడుగు జాడలను విడువక నడిచితివి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. అబ్బా ఎంత గొప్పగా బ్రతికాడు. ఇటు అటు తొలగిపోలేదట. పోనీ ఇటు అటు ఒకవేళ తొలగిపోయినా మళ్ళీ నుంచోడానికి ప్రయత్నం చేయాలి. తొలగిపోయే జీవితం, ఇటో అటో తొలగిపోతుంటాం కదా. తొలగిపోకన్నా ఏం చేస్తాం? ఒక్కోసారి అండి, నేను నా చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, బిందె నిండగా నీళ్ళు పట్టేస్తే ఆ నీళ్ళు తొలగిపోతే మనం నడిచేటప్పుడు ఈ స్టెప్పులు బట్టి ఆ నీళ్ళు ఒలిగిపోతుంటాయి. ఒలిగిపోయినప్పుడు ఒలిగిపోకన్నా ఉండడానికి ఏం చేసేవారంటే పెద్దోళ్ళు ఆకులేయన పెట్టేవారు.
ఈ ఆకులు ఏం చేసేవంటే మన అడుగులు అటు ఇటు పడినా కూడా ఆ నీరు తొలగిపోకుండా ఆ వాటర్ని ఏం చేస్తుందంటే పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది అందులో వేసిన ఆకులు. అలాగా మన బ్రతుకులోని వాక్యాన్ని దేవుడిని పెట్టుకుంటే మనం అటు ఇటు తొలక్కన్నా బ్యాలెన్స్ చేస్తుంటాడు దేవుడు. నీళ్ళు కొండలో ఉన్న బిందులో ఉన్న నీళ్లు తొలగిపోకుండా ఆకు ఎలాగైతే బ్యాలెన్స్ చేస్తుందో అలాగ మనం పడిపోకుండా వాక్యము బ్యాలెన్స్ చేస్తుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరగని వాడెవడు? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరం పొందువాడనైన నేను నా స్నేహితులకు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చింది. ఎటకారంగా కనబడుతున్నాడట, జోక్ చేసుకునేవాడిగా అయిపోయాడట. ఎలాంటి వాడు? దేవుడికి మొర్ర పెడితే ఖచ్చితంగా జవాబు దొరుకుతుందట యోబు గారికి. మరి మనం మొర్ర పెడితే జవాబు దొరుకుతుందా? దొరుకుతుందో దొరకదో మనం కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకు? మన భక్తి అలాంటిది, మన ఎదుగుదల అలాంటిది. ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, నేను దేవుడికి ప్రార్థన చేశానంటే అంటనే నా ప్రార్థన అనేసి దేవుడు నాకు సమాధానం దయచేస్తాడు, జవాబు దయచేస్తాడు అంటున్నాడు. మరి ఈరోజు నేను చెప్పగలనా నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడని? ముగింపు ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం.